అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ 33 అధ్యాయాలు మనం చూసాం. దానికి ముందుగా 24వ అధ్యాయాన్ని మనం ఒక వచనాన్ని ధ్యానం చేసుకుని మిగతా మాటలు మనం ధ్యానం చేద్దాము. చూడండి, 24వ అధ్యాయము మొదటి వచనము. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదామును అబీహును ఇశ్రాయేల్ పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, ఇంతవరకు ప్రారంభించి మొదలుకొని నీ బిడ్డలందరినీ వారి స్వరాలెత్తి పాడుటకును స్తుతించుటకును అయ్యా నీ బిడ్డలకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. చాలామంది ఉన్నారు ప్రభు నాయన, స్తుతించడానికి పాడడానికి అవకాశం లేదు. నీ బిడ్డలకి అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చేవాన్ని బట్టి వందనాలు. ఇది ఇంకా నువ్వు పాడడానికి ప్రార్థించడానికి బిడ్డలను పురికలు పండి సంఘాన్ని ఇంకా నువ్వు ఉజ్జీవింపచేయండి. సంఘములో అనేక మంది బిడ్డలు ఉన్నారు, అలాగే లైవ్లో ఎంతోమంది నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈ మైక శబ్దం ద్వారా రాజు గ్రామములో ఉన్న బిడలు నీ వాక్యాన్ని వింటున్నారు. అందరితో మీరు మాట్లాడి బలపరచు. ఇగో నిలిచున్న దైవజనుడు నీవాడు, కూర్చుని రాజు అనేకులు నీ వాక్యాన్ని వింటున్న బిడలు నీవారు. నీ ఆత్మతో సంధించి నీ గుణార్థమైన సంగతులు నాకును మాకును మనందరికీ దయచేయమని, నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించమని, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని యేసు నామమున మనవి చేయుచున్నాము. గట్టిగా చెప్పండి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం అనగానే పేరు అర్థం ఏంటి? విడుదల అనే అర్థాన్ని చూపిస్తూ ఉంది. మొదటి అధ్యాయం అంతా మనం చూసాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు మోషేని పంపించి అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో 40 సంవత్సరములు నడిపించాడు. దేవుని స్తోత్రం. నిజానికి వారు ఎన్ని రోజులు వెళ్ళిపోవాలంటే 40 రోజులు వెళ్ళిపోవాలి. చెప్పండి, ఎన్ని రోజులు వెళ్ళిపోవాలి? 40 రోజుల ప్రయాణం. వారికి 40 సంవత్సరాలు పట్టింది. దేవుని స్తోత్రం. ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే మధ్యలో వారు దేవుడి మీద ఏం చేస్తుండేవారు? తిరుగుబాటు చేస్తుండేవాడు. అందుచేత మళ్ళీ వారికి బుద్ధి వచ్చినట్లుగా దేవుడు చేసి మరలా ఏం చేస్తున్నాడంటే వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ దేవుని బిడలు దేవుడిని మర్చిపోచ్చేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుని స్తోత్రం. అందుకే ఇశ్రాయేలును దేవుడు విడవలేదు. ఎవరికి వాగ్దానం ఇచ్చాడు? అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మోషేతో మాట్లాడుతూ నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుని అంటూ మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే అబ్రహాము తర్వాత దేవుణ్ణి సేవిస్తూ ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు సేవించిన తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు తర్వాత యాషా వచ్చాడు. ఇలాగే ఇశ్రాయేలు జనంగానే మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలిగినగాక. చేతులు ఎత్తడం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తుట అనేది దేవునికి సన్నిధిలో మనము దేవునికి నామాన్ని మహిమపరుస్తున్నాం. చేతులు దేనికి సూచన? విజయానికి సూచనగా ఉన్నాయి. ఏంటి చెప్పండి? దేనికి? విజయానికి, అంటే జయం పొందడానికి. మనం వేటి ఏందంటే మనము ప్రార్థించినా లేకపోతే అడుగుచున్నా అవన్నీ కూడా దేనికి సూచన అంటే దేవుడు మనకి విజయానికి. అందుకే చేతులు ఎత్తడం మానకూడదు. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తడానికి ఏం చేయాలి? మనము ఇష్టపడాలి. బద్ధకొస్తులుగా ఉండకూడదు. చేతులు లేని వాళ్ళు అయితే ఎలాగ చేతులు ఎత్తలేదు. మన దగ్గర చేతులు ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా? ఒకవేళ మర్చిపోయారేమో భుజాలు తడుగుకుంటూ బాగుంటుంది. ఏమొస్తాం. రైట్. 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తాం. చాలా విషయాలు మనం నేర్చుకుంటూ 23వ అధ్యాయంలో ఎన్ని వచనాలు నేర్చుకున్నాము? 33 వచనాలు ఉన్నాయి. ఆ 3 ఎన్ని భాగాలు చూసాము? 4 భాగాలు చూసాం. ఈ 4 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే అబద్ధ సాక్ష్యము పలకూడదు. 23వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చూస్తాం. రెండోది విశ్రాంతి దినము సంవత్సరము మనము దేవుని సన్నిధిలో, అంటే విశ్రాంతి దినం అంటే ఇశ్రాయేలుకి శనివారము విశ్రాంతి దినము, క్రైస్తవులకి ఆదివారం మొదటి దినము.
ఆదివారం అనేది పరిశుద్ధ దినము అనేది ఇస్రాయేలుకి పరిశుద్ధ దినం. క్రైస్తవులకి ఆదివారం అనేది ఆరాధించే దినం దేవస్థం. అర్థమైందా? అందుకే పునరుద్ధాన దినము. అందుకే కుటుంబాలతో మన అందరూ కూడా క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వారందరూ కూడా ఆదివారం దేవుడి మందిని కుటుంబీకులుగా రావాలి. పాత నిబంధన కాలం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 6 రోజులు కష్టపడి 7 రోజులు విశ్రాంతి పొందడానికి దేవుని సన్నిధికి రావాలి. పంటను గురించి మనం మాట్లాడాం. ఎన్ని సంవత్సరాలు పంట పండించుకోవాలి? 6 సంవత్సరాలు పండించుకోవాలి. 7వ సంవత్సరం దాన్ని బీడు భూమిగా వదిలేయాలి అని దేవుడు ఇశ్రాయేలుకి చెప్పడం మనం నేర్చుకున్నాం. ఇదే అధ్యాయంలో ఎన్ని పండుగలు మనం చూస్తున్నామయ్యా అని అంటే ఎన్ని పండుగలు చూస్తున్నాము? 3వది కంటే 3 పండుగలు మనము చూస్తూ ఉన్నాం. ప్రధానమైన పండుగని 23వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు మీరు ఆ పక్కన బైబిల్ దగ్గర రాసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏముంది అని నోట్స్ రాసుకోకపోయినా బైబిల్ గ్రంథంలో అక్కడ రాసుకుంటే చదువుకున్నప్పుడు ఈ భాగం దీనికి ఉందని దేవస్థం. ఈ పండుగలు 3 పండుగలు దేవుడు ప్రతి సంవత్సరానికి ఎన్ని పండుగలు? 3 పండుగలు చేయమైనా ఆజ్ఞాపించాడు. ఎవరికే? క్రైస్తవులుగా. ఎవరికే? ఎవరు చేయాలి ఈ పండుగలు అంటే, ఒకటి పులియని రొట్టెల పండుగ. ఇది క్రైస్తవులు చేసే పండుగ కాదు. 2వది కోత పండుగ. దాన్నే పెంతుకొస్తు పండుగ కూడా అన్నారు దేవస్తోత్రం. కోత పండుగ అంటే పంటలో ప్రథమ పంట వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పంటనంతా కూడా ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకురావాలి. 3వది సమకూర్చుకునే పండుగ. అంటే పొలానంతా కూడా సమకూర్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయమంటాడు? మళ్ళా పండుగగా మీరు ఏం చేయని దాన్ని చెయ్యండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ 3 ప్రధాన పండుగలు, సంవత్సరానికి 3 పండుగల వారు ఇశ్రాయేలు చేయాలి. 4వ భాగం ఏంటంటే ప్రియమిత్రులారా, దేవుని దూత మరియు వాగ్దానమును గురించి. దేవుడు వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తూ ఉన్నాడు. అది 23వ అధ్యాయంలో 20 నుంచి 33 వచనాలు మనం దీన్ని చూస్తుంది అవస్థ. ఈ విధంగా మనం ధ్యానం చేస్తే ఎన్ని అధ్యాయాలు అయ్యాయంటే 23వ అధ్యాయం అంతా కూడా పూర్తి చేసుకున్నాం. ఇంక 24వ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు ఉన్నాయి? అందరూ చెప్పండి, ఎన్ని వచనాలు ఉన్నాయి? రాసుకోండి. ఈ యొక్క 24వ అధ్యాయములో 18 వచనాలు ఉన్నాయి. ఈ 18వ అధ్యాయములో ఎవరి పేరు ఎన్నిసార్లు ప్రస్తావింపబడింది అంటే, మొదటిగా యెహోవా అన్న మాట కనబడుతుంది. యెహోవా అన్న మాట 11 సార్లు అక్కడ కనబడుతుంది. పక్కన రాసుకోండి కావాలి. యెహోవా అన్న మాట ఆ పక్కన కొద్దిగా కాలిండి, ఆ పక్కన రాసుకోండి. అప్పుడు ఆ అధ్యాయం చదువుని మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది, గుర్తుకు వస్తుంటుంది. అందుకే చదువుకున్న వారి దగ్గర ఏమి ఉండాలంటే పెన్న ఉండాలి, పుస్తకం ఉండాలి, బుక్ ఉండాలి. ఏమొస్తుంది ప్రసంగాన్ని ఏం చేస్తుండాలి? అది దేవుడిచ్చిన గొప్ప వరం. చదువు అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అది అలా చదువుకోలేకుండా రాసుకోలేక బాధపడుతుందో రాసి వాళ్ళని చూసి ఏం చేస్తుంటారో చదువురాని వాళ్ళు చెప్పండి, బాధ ఉంటుందా ఉండదా? అందుకే తల్లిదండ్రులు చదువులేక మా పిల్లల్ని చదువుకోవాలని వాళ్ళు కష్టపడి చెమట ఊడ్చి ఆ ఎండలో మాడుతుంటే వీళ్ళేమో చదువు మానేసి ఊరి మీద దేశ దిమ్మరలా తిరుగుతున్నారు. దేవస్థానం 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట ఏంటి? యెహోవా అన్న మాట ఎన్నిసార్లు ఉంది? 11 సార్లు. రెండోదిగా మోషే అన్న మాట 13 సార్లు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంటికి వెళ్ళినట్టు లెక్కెట్టుకొని గీసుకోండి. మోషే 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 ఎక్కడ ఉన్నాడు? యెహోవా 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 ఎక్కడ ఉన్నాడు? ఇంత విపులంగా ఈ అధ్యాయాన్ని ఇంత వివరంగా మేము ఇంతగా చెప్తున్నాం అంటే, మేము ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి మీకు ఇంతగా వివరించి చెప్తున్నాం. మేము ఎంత దేవుని సన్నిధిలో గడిపితే మీకు ఈ వాక్యాన్ని ఇలా చెప్పగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. కొంతమందికి అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టుకుంటుంది. అన్ని చేతి ఎత్తాం. దేవుని స్తోత్రం. స్కూల్కి పుస్తకాలు లేకుండా వెళ్ళకుండా చదువు మాట్లాడండి. పుస్తకాలు లేకుండా స్కూల్కి వెళ్తావా? మరి బైబిల్ పట్టుకోకుండా, పుస్తకం రాకుండా, పాటల పుస్తకం లేకుండా దేవుని మందిరికి వస్తే
ఊపుకుంటూ వస్తుంది, ఒక బైబిల్ పెట్టుకుని దేవుని స్తోత్రం. ఒకళ్ళకి పాటల పుస్తకం ఉండదు, ఒక నోట్స్, ఒక పెన్ ఉండదు. ఇక్కడ మూడో మాట ఏంటి? అహరోను అనే మాట 3 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 3 సార్లు. నాలుగోది నాదాబు అనే మాట 2 సార్లు కనబడుతుంది. అబీహు అనే మాట 2 సార్లు కనబడుతుంది. అక్కడ మొదటి 2 వచనాల్లో ఆ మాటలు కనబడుతుంది, చూసుకోండి కావాలి. ఆరోదిగా పిన సీనాయి అన్న మాట ఒక్కసారి అక్కడ ప్రస్తావన. ఇంకా చెప్పుకోవాలంటే ఈ అధ్యాయం చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఎక్కువగా ప్రస్తావింప పేర్లు ఇవి. ఎన్ని పేర్లు చెప్పుకున్నాం మనం? 6 పేర్లు చెప్పుకున్నాం. 1 యెహోవా, 2 మోషే, 3 అహరోను, 4 నాదాబు, 5 అబీహు, 6 సీనాయి. ఇలాగ మనం ధ్యానం చేసుకుంటూ ప్రియమైన ఈ 18 వచనాలను దీని 4 భాగాలుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు గ్రంథము వచనంలో అధ్యాయం యొక్క వివరణ రాసుకోండి. ఏంటి చెప్పండి? అధ్యాయం యొక్క వివరణ. మనం ఇలాగ ధ్యానం చేస్తూ భాగాలుగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాము. ఈ నిర్గమాకాండములో 24 అధ్యాయములు దేవుని యొక్క ఇశ్రాయేలులు మధ్య జరిగిన నిబంధన స్థిరపరచబడి, ఈ అధ్యాయములో ఏం కాబట్టి దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞను విధేయత కలిగిన వారిగా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మొదటి మాట ఏంటంటే దేవుని ఆరాధించుటకు పిలువబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటి? ఎక్కడికి వచ్చాం మనం అందరం కూడా? ఎందుకు వచ్చాం? మనం అందరం ఎందుకు వచ్చామండి? దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చాం. పని పాట మనం లేక రాలేదు ఇక్కడికి. దేవుని స్తోత్రం. ఎవరు ఏర్పాటు ఉండి దేవుడు పిలిచాడంటే ఇక్కడ మందిరములు ఉండాలంటే ఎలా పడితే అలా రావడానికి లేదు. ఎవరు ఏర్పాటు ఉంటే ఇక్కడ కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఉండాలో అది దేవుని ఏర్పాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనుండి మానేసినా, ఎక్కడికి మానేసినా, ఏ జాంతనాయి దేవుడు మందిలో నువ్వు ఉన్నావంటే దేవుని ఏర్పాటు. దేవస్థ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా తన భక్తులను ఏం చేస్తాడు? ఆయన ఏర్పాటు. ఈ రాత్రి మీరు ఉండాలని, దేవుడి చేత దీవించబడాలని దేవుడు మందిరంలో ఏర్పాటు చేస్తున్నాడు. 24 1-2 వచనాలు ఈ ఆరాధన పిలుపును మనం చూస్తున్నాం. రెండవ భాగం ఏంటంటే దేవుని నిబంధనకు ప్రజలు అంగీకారమును గురించి మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుని యొక్క నిబంధనకు ప్రజలు అంగీకారం అంటే దేవుడు చెప్పిన మాటను వారు ఏం చేశారు? ఆలకించుట. అది 24వ అధ్యాయము 3-8 వచనాలు మనం చూస్తాం. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు మరొక మాట మనం ఇక్కడ చూస్తున్నాము. ఏంటని ఆలోచన చేస్తే దేవుని మహిమ దర్శనము. మూడోది ఏంటి? దేవుని యొక్క మహిమ దర్శనాన్ని చూస్తున్నాడు. 24వ అధ్యాయము 9-11 వచనాలు. 9 నుంచి ఎన్ని వచనాలు? 11 వచనాలు. నాలుగోదిగా మనం చూస్తున్న మాటని మోషే కొండపైకి వెళ్ళుట. ఏం చెప్పండి? మోషే కొండపైకి వెళ్ళుట. ఇది 24వ అధ్యాయం 12 నుంచి 18 వచనాలు. ఇప్పుడు అధ్యాయం పూర్తయింది. దేవస్థానం ఎన్ని భాగాలు? ఇప్పుడు చెప్పండి. 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటి మాట ఏంటి? దేవుని ఆరాధన. 2 దేవుని యొక్క నిబంధన వారు అంగీకరించిన. 3 దేవుని యొక్క మహిమ దర్శనాన్ని చూద్దాం మోసే. 4 ఏంటంటే మోసే కొండ ఎక్కిన. 24 అధ్యాయంలో ఈ 18 ఈ 4 మాటలు గుర్తుంటే మనకి అధ్యాయం అంతా గుర్తుంటుంది. ఏమొస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము వచనాలు చదువుకుంటున్నాం. 1-2 వచనాలు మనం ధ్యానం చేద్దాం. సమయాన్ని బట్టి దేవుడి చిత్తం అయితే మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 24వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడు, మరియు మోషేతో ఇట్లను నీవును అతను అహరోనును అతను నాదామును ఇశ్రాయేలీయుల పెద్దలలో యెహోవా ఎక్కువ వచ్చి ఆమె. దేవుని స్తోత్రం. ఈ 2 వచనాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు
ఇక్కడ దేవుడు మోషేను, అహరోను, నాదామును, పిన అబేహును మరియు ఇశ్రాయేలు 70 మంది పెద్దలను కొండెక్కి రమ్మని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ రమ్మంటున్నాడు? ఏ కొండ అది? ఏ కొండ? గౌరీపట్నం కొండ, గొందల కొండ, లేదా వైజాగ్ మేరీమాత కొండ. మనోళ్ళు ఎక్కుతుంటారు కొండ. పెళ్ళి అవగానే ఎక్కడికి వెళ్తారు? ఏ కొండకి వెళ్తారు? ఎక్కడి నుంచి వస్తే ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరూ గౌరీపట్నం వెళ్ళి ఏం చేస్తారు? తల బలొచ్చేదో గుండెకి ఉంచుకుని వస్తుంటారు. వీళ్ళు భక్తి తెలదు, వాక్యం అంటే తెలదు. వెళ్ళిపోయి ఏం చేయాలి? గీసుకుని వచ్చేయాలి, గెడ్డాలో మేసాలో మొక్కేసుకుందంట. ఇది వాక్యానుసరమైంది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం అన్యులు కాదు, మనం దేవునికి బిడలుపిన దేవుని అనుకూలమైన మొక్కుబళ్ళు మనం ఏం చేయాలి? చేసుకోవాలి. మొక్కుకోవడం తప్పని నేను అనాలి, కానీ వ్యర్థముగా నీ మొక్కుబడి అవ్వకూడదు. దేవుని స్తోత్రం. గుడి కొత్తలను మొక్కో, దేవుడు సన్నిధిలో గడుపుతున్న మొక్కో. ఇది మాట్లాడు, ఇంత పొడుగు పెంచేస్తాడు, ఎక్కడికి మొక్క అంటాడు. పోనీ గుడికి వస్తాడా? పోయినప్పుడు ఆ 40 రోజులు మీద ఏం చేయడు? ముందాడు శరీరగాడు గడ్డ మాత్రం చుట్టుపడ పెంచుకుంటాడు. ఎవరికి ఉపయోగం? ఎవరికి కూడా ఉపయోగం? స్తోత్రం చెప్పండి. 2 చేతులు చెప్పండి. క్రైస్తవులు చేయకూడని పని ఇది. ఈనాడు చాలామంది ఇప్పుడు వాళ్ళు అలాగే చెప్తారని చెప్పి దేవునిగా వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పాడు దైవజనుడు? ఎందుకు మాట్లాడుతున్నాడు దైవజనుడు అని వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యం మాట్లాడితే ఆ వాక్యానికి లోబడాలి. దేవుని స్తోత్రం గాక. 2 చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చేద్దాం. ఎంతమంది రమ్మన్నాడు కొండెక్కి? 70 మందిని రమ్మన్నాడు దేవుడు. ఈ 70 మంది ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, పెద్దలను పిలుస్తున్నాడు. మోషే చెప్తున్నాడు, మోషే 70 మంది కలిసి కొండకి, సీనాయి కొండ ఎక్కి ఈ పర్వతం దగ్గరికి ఏం చేయండి? రండి. అయితే మోషే మాత్రము దేవుని సమీపముగా ఉన్నాడు. దేవస్థం ఎక్కడ? మోషే అక్కడ మాత్రం ఎలాగ పెద్దలు పిలిచినా పెద్దలు ఎలాగన్నా దూరంగా ఉన్నారు, కానీ మోషే మాత్రం ఇక్కడ గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రాలు గాక. మనం చదువుకున్న వాక్య భాగాన్ని 2వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఇలాగ మనం చూద్దాం. చదవండి. మోషే మాత్రము, అదిగో చూడండి ఏమంటే, మోషే మాత్రము యెహోవాకు సమీపము వలెను వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. దేవుని స్తోత్రం. చూసావా? రమ్మని పిలుస్తున్నాడు, కొంత మట్టుకు వెళ్ళాలి. ఎవరు మాత్రం రావాలి? మోషే అక్కడ మాత్రమే రావాలి. దేవుని స్తోత్రం. అంటే మోషేకి దేవుడు ఎంత ప్రత్యక్షత ఇస్తున్నాడో, ఎంత ప్రత్యేకమైన హోదాను ఎక్కడ కల్పిస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. 2 చేతులు హల్లెలూయా. చూడు, వచ్చిన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ మనం మాట్లాడుకుంటూ నిర్గమాకాండము 6వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 23వ వచనం. 6వ అధ్యాయం వెనక్కి వెళ్ళిపోతే 6వ అధ్యాయము 23వ వచనం. అహరోను ఆమె దేవస్థ అంటే వాళ్ళ యొక్క జీవితం విధానం గురించి చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం వెళ్తే 28వ అధ్యాయము 1వ వచనం కూడా చదివితే అక్కడ చాలా విషయాలు, ఇంకా 28వ అధ్యాయం అంటే మనము ఇంకా ముందుకు వచ్చేయాలి. చూడండి, మరియు నాకు యాజకత్వము చెయ్యటకే అహరోనును అతని కుమారులను ఇతమారును ఇశ్రాయేలు నుండి మీ వద్దకు పిలిపింపు. అంటే పిలుపు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ మన దేవుడు ఎవరి కుటుంబాన్ని ఏర్పాటు చేసిన అహరోనిక సంతత వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుని యొద్ద ఉండడానికి, దేవుని సేవ చేయడానికి
ఎవరు పైన చేయాలంటే అహరోను యొక్క కుటుంబమే యాజకులుగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొద్ద ఉండడానికి పిని యాజకుడు, ఆనాడు యాజకుడు, ఈనాడు దైవజనుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈనాడు పిన దైవజనుడు పిన ఎవరై ఉన్నాడంటే దేవుని సేవకుడై ఉన్నాడు. దేవుని పని చేయాలంటే ఎవరి మాట వినండి? దైవజనుడి మాట వినాలి. దేవుని స్తోత్రం. దైవజనుడు ఏమైనా పిన హెచ్చరించి గద్దించి నేనేమైనా పిన హెచ్చరిస్తున్నప్పుడు అది హృదయానికి బాధ కలిగినా దేవుని యొక్క సేవకుడు నా కొరకే దేవుని చేత హెచ్చరించాడు అని సరి చేసుకున్నట్లయితే దేవుడిని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. కోపబుచ్చుకుని చిన్నబుచ్చుకుని దైవజనుడి మీద సనుగులాడితే దాని ప్రతిఫలం అంతా ఎంత ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనుడి మీద సనుగునా, దైవజనుడి మీద అణిగినా, దైవజనుడి మీద కోపగించినా మనం ఎవరి మీద కోపగించాము? అది దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాటను మనం జాగ్రత్తగా చూస్తే ఈ 2 వచనాలు దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు పిన్న వీరి 70 మంది పెద్దలను మోషేను దేవుడు ఏం చేస్తారంటే ఈ 2 వచనాల్లో పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఇంకా మనం పినం 2వ భాగంలో ఏం కనబడుతుందని మనం చూసాము. చూడండి, మోషే వచ్చి చూడండి యెహోవా మాటలన్నిటినీ ఒకరు చదవండి. చూడు, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. దేవుని స్తోత్రం. చూడండి జాగ్రత్తగా 3వ వచనం మనం చూద్దాం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని చూడండి ఏమంటున్నా ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. దేవుని స్తోత్రం. ఏం చెప్పారంటే ఒకే మాటతో ఏం చేయాలంటే చేద్దాం. ఎవరిని ఏం చేద్దామని మాట ఇస్తున్నారు? దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని నిబంధనలన్నీ కూడా మనం ఏం చేద్దాం? పాటిద్దాం అని చెప్పి ప్రజలందరూ కూడా ఏకగంటముతో ఏం చేస్తారంట? పినవారు వెలిగెత్తి బిగ్గరగా శబ్దంతో ఉత్తరం ఇస్తున్నారంట. ఇంకా పినవా 4వ వచనం చూస్తే మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రాలు చెప్పున 12 స్తంభాలను కట్టి ఇశ్రాయేలు యవనస్తులు వారు దహన బలును అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా అదిగో కోడెలను వధించిన. ఇలాగ 8వ వచనం దాకా మనం చదువుకుంటే నిబంధన అనేది మనకు కనబడుతుంది. అంటే దేవుడు ప్రజలకు ఏం చేస్తున్నాడు? నిబంధన చేస్తున్నాడు. ఇప్పుడు ఆజ్ఞ ఇస్తూ నిబంధన చేస్తూ చెప్తున్నప్పుడు మోషే దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా ప్రజలందరూ చేస్తాము అని ఎవరికి మాట ఇస్తున్నారు? ఎవరి మాట అంగీకరిస్తున్నారు? దేవుని యొక్క మాట. అది దేవుని స్తోత్రం. ఇప్పుడు దైవజనుడు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించబడుతున్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడే వాక్యాన్ని వివరించి మాట్లాడుతున్నప్పుడు దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని స్తోత్రం. రెండోది, ఆ వాక్యం ఈ దేవుడు మాట ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా మనం చేయాలి. దేవుని స్తోత్రం. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఆచారాలతో కూడిన భక్తి ఏది మర్చిపోవడం లేదు, ఏది విడిచిపెట్టడం లేదు. దేవుని స్తోత్రం. ఏం చెప్పండి? ఏమి విడిచిపెట్టడం లేదు. అటు సగం లోకము, ఇటు దైవత్వము అన్నట్టుగా 2 రకాల కలిగిన వారే. పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి చెప్పాలి? పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి? నాగమణి గారు, పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి? మనకైతే ఒకటి ఉంటుంది. మనకైతే ఒకటి ఉంటుంది, 4 బయట ఎత్తున్నారు. మనకు ఒకటే ఉంటుంది, కానీ పాముకి కనుక పాము 4 వలె 2 మనసులు కలిగిన వారు ఉన్నారు.
రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు కలిగిన వారుగా ఉన్నారు. కనుక లోకములో ఉన్న సంప్రదాయము దేవుడు ఏం చేయొద్దన్నాడు? చెయ్యకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపపు లోకములో ఉన్నాం, పాపులుపిన ఆ మూర్ఖుల మధ్య మనం ఉన్నాం. కనుక జాగ్రత్తగా పిన భక్తి చేయాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా మాట కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము దాని మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదామా? చదవండి. మొదటి వచనము, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము. అమ్మా, అది కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి ఏం చేసుకోవాలంట? అది ఏం చేయాలి? మన శరీరాలు సజీవంగా అర్పించుకోవడం అంటే, సజీవంగా అప్పగించుకోవడం అంటే చెప్పాలి. మన శరీరాన్ని దేవుడికి ఇవ్వాలే ఒక్కర్లొద్దా? మాట్లాడరెట్టి ఇవ్వాలా? మరి ఇవ్వాలంటే ఎలాగ ఇవ్వాలి చెప్పండి? సజీవంగా అంటే బతుకుండగానే దేవునికి నీ శరీరాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే నీ శరీరము నీది కాదు, ఎవరిదే? చెప్పండి, మాట్లాడరండి. బ్రతికుండగానే ప్రభువా ఈ దేహము, ఈ జీవితము, ఈ బ్రతుకు అంతా కూడా ఎవరిదే? పాడతాం కదా, ఏం పాట? ఆ పాట మాత్రం చాలా పడతాం, అంతా అబద్ధమే. పాట మాత్రం ఏం చేస్తాం? పాట ఎత్తగానే సమర్పణ చేయుము ప్రభువునకు ధనము సమయమును. దేవుని స్తోత్రం. సమర్పణ చెయ్యము అంటున్నాం. ఏంటి? ఏం సమర్పించుకోవాలి? దేహము ఇచ్చుకున్నావా? 2 సమయము. ఎన్ని గంటలకు వచ్చావు? సమయాన్ని కూడా దేవునికి ఏం చేయాలి? హలో, సమయాన్ని కూడా ఏం చేయాలి? ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు కాదు, ఎప్పుడైనా పర్లేదు అనుకోకూడదు, ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగి గాక. త్వరగా సిద్ధపడాలి. వీళ్ళ దేవునికి ఇవ్వడానికి, దేవుని పరిచర్యని, నీ కష్టాజీతాన్ని దేవునికి కూడా ఏం చేయాలి? అది దేవునితో పాడేయడమే కాదు, ఆ పాట నీవే పినా అని చెప్పి ఆలోచన చేయాలి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తే, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి అప్పగించుకోవాలంటే సమర్పణతో ఉండాలి. దేవుని స్తోత్ర. ఈ దేహం మీద నీకు అధికారం లేదు, ఏమి పెట్టడానికి నీకు అధికారం ఏమీ లేదు. అది సమర్పణ అంటే. మొత్తం ఏం చేయాలి? అది సమర్పణ అంటే. సజీవ యాగం బ్రతుకుండగానే ఈ దేహం మీద దేవుడి హక్కు తప్ప నీ సొంత నిర్ణయాలు, హంగులు, రంగులు, పొంగులు, కోటింగులు, ఏంటి కోటింగులు, మేకప్లు, లిప్టిక్స్లు ఏమేయకూడదు. దేవుని స్తోత్రం. బయట లోకస్తులు చేసే పనులు అవి. ఎవరు చేసే పనులు? గోర్లు పెంచుకోవడాలు, గోలికి గోలు రంగులు వేసుకోవడాలు, చేతి అద్దాలు పెట్టుకోవాలి. చేతి అద్దాలు ఏంటి? గోరింటాకులు. మళ్ళీ ఎంత పూర్వం అయితే చందమామ ఒకటి పెట్టుకునేది. పూర్వం అయితే చందమామ ఒకటే పెట్టుకుని, లేకపోతే చుక్కలు పెట్టుకుని, అక్కడ చుక్క, అక్కడ చుక్క, అక్కడ చుక్క, అక్కడ చుక్క, చేతి నిండా చుక్కలు, అరిచేతి నిండా చుక్కలు పెట్టుకునేది. ఇప్పుడు అరిచేయి నుంచి మోసేదాకా ఇటేస్తుంది. ఎక్కడెక్కడనే కనబడదు. పోయిన ఒళ్ళంతా కూడా పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. పాపాత్తులు చేసే పనులు దేవుని స్తోత్రం చెప్పండి. లోకస్తులు వాళ్ళే మనము. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దగ్గరికి చెప్దామా? సంతోషంగా చెప్దామా? కొన్ని ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తూ, ఇది పినా ఎవరు పెట్టుకున్నావు చెప్పండి. దీనికి కన్నవరెట్టారు, దీనికి కన్నవరెట్టారు. దేవుడు పెట్టాడా? నువ్వు పెట్టుకున్నా. ఇవిడికి ఒకటి సరిపోతలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి శరీరంతా మళ్ళీ చెన్నై మీద సరిపోతలేదు. ఎక్కడి దాకా ఎలా వేస్తుందా? లోకస్తుల వల్లే ఉండకూడదు మనం.
ఆర్భాటాలకు పోకూడదు దేవుడి బిడ్డలు. మన వేషం అంటే అక్కడ తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. దైవత్వం అంతా ఏం పోద్ది? ఎంత భక్తిగా ఉన్నామని కాదు పిన, అక్కడే పిన మనం యొక్క నడవడిక, మన కట్టు, మన యొక్క విధానం అంతా కూడా భక్తిలో పిన ఒకసారే పోవద్దు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎంతసేపు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఒక క్షణములోపిన లోక సంబంధమైన ఆకర్షణమైన వాటి వైపు తిప్పావా, మన భక్తిని సాతాను ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా, స్తోత్రం చెప్దామా, బిగ్గరగా చెప్దామా, ఆనందంగా చెప్దామా. ఇప్పుడు పిన మనందరూ కూడా పిన దేవునికి సజీవ యాగంగా అప్పగించుకోవడం అంటే నీవుగా దేవునికి నీ దేహాన్ని సమర్పించుకోవాలి. రక్షణ పొంది మారుమనసు పొంది ప్రభు బిడలుగా చేర్చబడిన వారందరూ కూడా దేవునికి అర్పించుకునే వారిగా ఉండాలి. రెండు చేతులతో దేవస్థానం. వెండి బంగారాలు మనల్ని ఏం చేయు? చెప్పండి, పరలోకానికి తీసుకెళ్ళం. ఒకవేళ తులం బంగారంతో చచ్చిపోయినా నేను ఆ తులం బంగారంతో కప్పెడతారని అనుకో, పెట్లో పెడేస్తారనుకోక ఏం చేస్తారు? ముందే లాగేస్తారు. ముక్కు కొందరు రాకపోతే ముక్కు లాగేస్తారు. దేవస్థానం. చెవు లేకపోతే చెవి ఏం చేస్తారు? చెవు లాగేస్తారు. ఏలి లేకపోయినా కట్ చేసేస్తారు. దేవుని స్తోత్రం. చెప్పండి, రెండు చేతులు ఇద్దామా. ఇక్కడ ఇంకా కింద చూద్దాం. మనం ఎక్కడ ఆగిపోయామని చెప్దాం. అప్పుడు మోషే అలలో 12వ అధ్యాయం మూసేసారా? రోమాపత్రిక 12వ అధ్యాయం. వచనం పూర్తి చేయలేదు కదా మనం. చదవండి. సజీవ యాగముగా మన శరీరంలో ఏం చేయాలి? సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అది వచ్చని ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాద అది. దేవుని స్తోత్రం. ఏమంటుందా? ఈ లోక మర్యాద అది. ఇంకా కిందకెళ్ళి చాలా విషయాలు ఉన్నవి కనుక మనము లోకస్తులం కాదు. మనం ఎవరని చెప్పండి? మనం ఎవరం? సైతాను బిడ్డలమా? దేవుని బిడ్డలు అయినప్పుడు పిన్ని ఎలా ఉండాలి? లోక మర్యాదను అనుసరించే వారిగా ఉండాలి. లోకస్తుల వలె ఉండకూడదు. పాపులు చేసే పనులు మనం చేయకూడదు. పాపాత్తులు చేసే పనులు పిన్ని మనం చేయకూడదు. దేవుని స్తోత్రం. చెప్పండి, నేర్చుకోవాలి. తెలియకపోతే నేర్చుకోవాలి. తెలియకపోతే దైవజనుని అడగాలి. ఎందుకని మనం ఎలాగ ఉండాలని తెలుసుకుని నడాలి. దేవుని స్తోత్రం. చెప్పండి. ఒకప్పుడు తెలియ చేస్తాం, ఇప్పుడు తెలిసిన తర్వాత వాక్యం చదివిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే దేవుడు మనం ఊరుకోవడం. దేవుని స్తోత్రం. తెలియక చేసినప్పుడు ఏం చేస్తాడు? క్షమాపణ ఉంటుంది. తెలిసి కూడా మనం లోకాన్నే ప్రేమిస్తూ లోక సంబంధులుగానే ఉంటే మనల్ని దేవుడు దూరం చేస్తాడు. దేవుడు ఎవరికి అప్పగిచ్చేస్తా తెలుసా? సాతానికి అప్పగిస్తాడు. దేవుడు. బస్ట మనసుకి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇంక ఏం చెప్తున్నాడు కదండి? మనం చూస్తే అక్కడ దేవుని బిడ్డలైన మనము ఎలాగ ఉండాలంటే లోకస్తుల వల్ల ఉండకూడదు, కానీ దేవుని నిబంధన అనగా దేవుని యొక్క వాక్యానికి గైకొనొచ్చు, వాక్యానుసరంగా నడడానికి, భక్తి చేయడానికి మనము దేవుని కొరకు మనం ఈ లోకములో ఇతరులకు మాదిరికరంగా ఉంటూ నిరీక్షణ కలిగి ఆయన రాకడొస్తే ఆయనతో పాటు ఏం చేయాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుని స్తోత్రం. చెప్పండి. భక్తి అంటే అన్నీ చేసి ఇదే భక్తి. చాలా మంది లోకాన్ని వెంబడిస్తున్నారు. నిజంగా సమర్పణ చేసుకుని ఏ కార్యం చేసినా ఏముండాలి? మొదట సినిమా పాటలు ఉండాలి. ఏ పాటలు ఉండాలి? డీజే సాంగ్ ఉండాలి. డీజే సాంగ్ లేకపోతే పెళ్ళి లేదు. దేవుని స్తోత్రం. మరి దేవుడు లేకపోతే మనము చేసేది దేవుడి నామానికి మహిమకు రావాలి. నువ్వు నిలబడాలి, మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ సమయం రాగానే ఎవరి మీద చేస్తారో వాళ్ళ మీదకో వీళ్ళ మీదకో పిల్లలు పెట్టుకున్నారండి, పిల్లలు ఏమన్నారండి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పిల్లలు చేసినా పెద్దలు చేసినా తప్పే. ఈ విధంగా చేస్తే దేవుడు అంగీకరించడు. అందుకే నిబంధన గురించి మాట్లాడుతూ అక్కడ మోషే దేవుని ఆజ్ఞను ప్రజలకి ఏం చేశాడంటే తెలియజేశాడు. దేవుని స్తోత్రం.
రెండవది మనం చూస్తే యెహోవా చెప్పిన మాటలన్నీ కూడా వారు ఆచరించారు, వారు సమాధానం ఇచ్చారు. విన్నారు, ఏం చేశారు? ప్రజలు సమాధానం ఇచ్చారు. ఏదైనా అడిగితే ఏం చెప్పాలి? వెంటనే సమాధానం నేర్చుకోవాలి. తెలియలేదనుకో, తప్పు చెప్పిన రెండో పైన చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేసుకుంటాము? వీడేసి మోగదయ్యాలా, కొంతమంది మోగ విగ్రహాల్లా కూర్చుంటారు. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, ఓ ప్రార్థన ఉండదు, ఓ పాట ఉండదు. వస్తాదే పోతుంది, వస్తాదే పోతుంది. ఎందుకు వచ్చింది వెళ్దాం, ఎందుకు పోతుంది వెళ్దాం. పక్క వాళ్ళతో కూడా మాట్లాడరాబాయ్. ఒక అమ్మ మాడిపోయిన పెసరట్లో కూర్చుంటుంది, మాకు నవ్వు ఉండదు. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుండాలి? మాట్లాడరేటి? అది స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నవ్వు పిన ఆనందాన్ని కలిగజేస్తుంది, నవ్వు సంతోషాన్ని కలిగజేస్తుంది, నవ్వు పిన రోగాన్ని, ఆ బాధని, దుఃఖాన్ని పిన తొలగిస్తుంది. నవ్వాలి. ఎప్పుడు ఏడుతూ ఉంటుంది. బాధ ఉన్నా సరే నవ్వుతే ఆ బాధ కాస్త అలాగని చెప్పి చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి అమ్మని చెప్పు, దేవుని స్తోత్రం. నవ్వే టైంలో దేవుని స్తోత్రం. మనకు వచ్చామండి, అది దేవుడి నిబంధన. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని చేయాలి? ఎక్కడికి చెప్తాం? ఆనందంగా చెప్తాం, ఉత్సాహంగా చెప్తాం, ఉల్లాసంగా చెప్తాం. మూడో విషయం అంటే మోషే బలిపీఠము కట్టించి అక్కడ ఏం చేశాడు? బలులు అర్పించాడు. దేవుని స్తోత్రం. ప్రజలందరూ సొంతపిన ఆ దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి ఏం చేయాలి? ప్రజలందరూ బలు అర్పించారు. పాత నిబంధన కాలంలో ప్రజలందరూ కూడా ఏం చేసేవారు? దేవునికి బలి అర్పించేవారు. ఏం వేసేవారు? బలి. ఈ బలులు కూడా మనకు కూడా ఉన్నాయి. మేక వేయడం, దోణ వేయడం, పొట్టేళ్ళు వేయడం, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కానీ మీరు చేయకూడదు, వేయకూడదు. దేవస్థానం ఏది? ఎవరికి? ఇది వీడు మనకు కాదు. వీడుతాం ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ బలి కోసం ఎవరండి? యేసు ప్రభువే మన కొరకు ఏమైపోయాడు? బలి అయ్యాడు. ఇంకా మన కోడలు మేకలు కోసుకుని నాలుగో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ ఏ విషయం మనం నేర్చుకున్నాము? దేవుని పిన్న ప్రజలందరికీ ఒక నిబంధన గుర్తుగా ఇచ్చాడు. దేవస్థానం ఏమిచ్చాడు? ఒక నిబంధన పూర్తిగా ఇచ్చాడు. రెండవ మాట మనం చేసేది నిబంధన. అంటే దేవుడు పిన ప్రజలకు దేవునికి ఏంటి? కూడా వాక్య భాగం 24వ అధ్యాయము 9-11 వచనం చదివితే మూడో భాగం ఏంటి? దేవుని మహిమ దర్శనం. కానీ దీని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు తెలిసిగాక. ఆమె మోగించని ప్రార్థించారు. ప్రభువానికి వందనాలు, మోగించని ప్రభువానికి వందనాలు. ఆయన ఇదిగో రాజు ఈ వాక్యము ద్వారా అనేకమైన విషయం, అనేకమైన మాటలు మాకు తెలియదు. వినేవారు, నీ మాటకు లోపడేవారిగా, నీ వాక్యానికి లోబడేవారిగా, మమ్మల్ని లైవ్ లో ఉన్న వారిని అందరితో మీరు మాట్లాడు. నీ వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించుకున్నా మనిషి మనసారా హృదయాన్ని తెరిచి తలకాయలు దగ్గర మాట్లాడుకోమని ప్రార్థన చేయండి. నోరు తెరవాలి. ఏ విన్నావో, ఏ మాట విన్నావో ఆ మాటను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించి మాట్లాడేందుకు వందనాలు నాయన. ఆయన కృప లేనిదే మనము లేవు. ఆయన వాక్యము మనం బ్రతికిస్తుంది.
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నా దేవుడు శ్రమలోనైనా రాత్రి విన్న వాక్యాన్ని బట్టి నీ మనసును ఉంచి ఇదిగైనా ఇబ్బందైనా ఇదిగో నాతో నిబంధన చేస్తూ నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడిన మాటను బట్టి ఈ లోకస్తుల వలె లోక మర్యాదను అనుసరిస్తున్నావా? వాక్యానుసరంగా నడుస్తావు. వినా బాధపడుతూ ప్రార్థన చేస్తూ దేవునిగా దైవ సన్నిధిలో ఉండి ఇంకా నువ్వు లోకములో ఉండట్లేదని అని భక్తి చేస్తున్నా. మార్చుకోవా? క్షమించే దేవుడు చెప్పిన తర్వాత కూడా పిల్లల మాట వినకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితం నష్టాన్ని ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేస్తూ మన పట్ల అనేకమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. రాత్రి మనందరితో
నీ పక్క వారిని, నీ ఇంటి వారిని, విశ్వాసుని పిలుచుకుని దేవుని సన్నిధికి వెళ్దాం రండి అని పిలిచే పిలాలి, దేవుని సన్నిధికి నడిపించాలి. మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. సమయోచితముగా దేవుని స్తుతిస్తాం.